మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. దాయాది దేశం పాకిస్తాన్ ను కాక్రోచ్ల భయం వెంటాడుతోంది. ఢిల్లీలో కాక్రోచ్ల ధర్నాతో రాజీనామా చేశారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అయితే యువత తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని ఆయన ఇదొక రుజువుగా కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా కూలిపోయాయి. అలాంటి ఆందోళనలు పాకిస్తాన్ లో కూడా జరిగే అవకాశం ఉందని పాక్ నేతల్లో ఇప్పుడు భయం కనిపిస్తోంది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అవినీతిపై యువత అసంతృప్తితో ఉన్నారు. దేశంలో యువత తీవ్ర అసంతృప్తిలో ఉందంటూ ఏకంగా పాక్ విదేశాంగ మంత్రి మోసిన్ నఖ్వీ కామెంట్స్ చేశారు. 70 ఏళ్లుగా ఒకే విధానం అవలంబిస్తున్నామని, ఇకపై గనక ఇదే కొనసాగితే సిస్టమ్ కొలాప్స్ అవుతుందని చెప్పి నఖ్వీ వెల్లడించారు. వ్యవస్థను సమూలంగా గనక మార్చకపోతే మనం మారిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తానికైతే పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు పెద్ద సంచలనంగా సృష్టిస్తున్నాయి. భారతదేశంలో యువత నేతృత్వంలో సాగినటువంటి కాక్రోచ్ ఉద్యమ తీవ్రతను ఉద్దేశించి ఆయన చేసినటువంటి ఈ హెచ్చరికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే భారతదేశంలో పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, నిరుద్యోగంపై విద్యార్థులు, యువత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియాలో తమకు తక్కువ చేసి మాట్లాడిన మాటల నుంచి స్ఫూర్తి పొంది యువత తమ నిరసన కూటమికి కాక్రోచ్ జనతా పార్టీ అని వ్యంగ్యంగా ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఇక ఈ సుదీర్ఘ ఆందోళన కారణంగా భారత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. అయితే ఇస్లామాబాద్ లో జరిగిన పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్ లో హోంమంత్రి మోసిన్ నఖ్వీ మాట్లాడారు. సో పొరుగు దేశాల్లో వచ్చిన మార్పులను ప్రస్తావించి పాక్ పాలకులను ఆయన హెచ్చరించారు. ఒక దేశ విదేశాంగ మంత్రిగా కాకుండా అంతర్గత భద్రతను పర్యవేక్షించే హోంమంత్రి హోదాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు గమనార్హం. అయితే పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. గత 70 నుంచి 80 ఏళ్లుగా ఒకే పాత పద్ధతిలో వ్యవస్థను లాగుతున్నామని చెప్పి, ఇందులో మార్పు రాకపోతే రాబోయే 10 ఏళ్ళైనా కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. భారత్ లో జరిగిన కాక్రోచ్ ఉద్యమ తీవ్రతను ఆయన ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, ఈ కాక్రోచ్ ను అంటే యువత అందరూ కూడా ఒక్కటైన రోజున వ్యవస్థ మొత్తాన్ని తలకిందులు చేయగలరు అని వ్యాఖ్యానించారు ఆయన. ఇటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దక్షిణాసియా దేశాల్లో ఇటీవల యువత విద్యార్థులు తిరగబట్టడం వల్ల అక్కడి ప్రభుత్వాలు పడిపోయిన ఉదంతాలను కూడా నఖ్వీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాకిస్తాన్ లో కూడా అచ్చం అలాంటి పరిస్థితులే ఉన్నందున పాలక వర్గంలో తీవ్ర భయం అయితే ఇప్పుడు నెలకొంది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోంది. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు జీవించలేని కూడా పరిస్థితి ఏర్పడింది. దేశంలోని యువత కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత ల్యాప్టాప్లు, స్కాలర్షిప్లతో సంతృప్తి పట్టం లేదని, వారికి మెరిట్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కూడా నఖ్వీ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి పెరిగిపోవటం వల్ల యువత తీవ్ర నిరాశలో, అసంతృప్తితో కూడా ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే వ్యవస్థను గనక సమూలంగా మార్చకపోతే కాలమే మనల్ని మార్చేస్తుంది అని చెప్పేసి మోసిన్ నఖ్వీ ఇచ్చిన హెచ్చరిక పాకిస్తాన్ పాలక వర్గంలో దేశ భవిష్యత్తు అలాగే యువత తిరుగుబాటుపై ఉన్నటువంటి ఆందోళనపై స్పష్టం చేస్తుంది. అయితే ఇటీవల భారతదేశంలో కూడా నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీలు, నిరుద్యోగంపై కాక్రోచ్ జనతా పార్టీ పేరిట జనరేషన్ జెడ్ అంటే జెన్జీ యువత ఢిల్లీ వేదికగా కూడా దేశవ్యాప్తంగా ఉధృత ఉద్యమం చేపట్టింది. దాదాపుగా 22 మిలియన్ల సోషల్ మీడియా ఫాలోయింగ్ తో పార్లమెంట్ ముట్టడికి వెళ్లిన ఈ యువ విప్లవం దాటికి తట్టుకోలేక భారత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఈ సంఘటనే ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్ లో పాలకుల్లో వణుకు పుట్టించింది. ఒక్కసారిగా కాక్రోచ్ల భయం వారిని వెంటాడుతోంది అని చెప్పొచ్చు. అయితే ఇస్లామాబాద్ లో జరిగినటువంటి పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్ లో మోసిన్ నఖ్వీ ఆయన మాట్లాడారు. దేశం ఎదుర్కొంటున్నటువంటి కఠినమైనటువంటి వాస్తవాలను నిర్మోహమాటంగా ఆయన అంగీకరించారు. ఈ వేదికగా మనం బతుకుతున్నటువంటి పాలనా వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. దీని ద్వారా మనము ఏ ప్రాబ్లం ను కూడా పరిష్కరించలేమని చెప్పేసి ఆయన సమ్మిట్ లో స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ రోజుకు 14 నుండి 18 గంటలు కష్టపడుతున్నప్పటికీ ప్రాథమిక మార్పులు చేయకపోవడం వల్ల అది కేవలం మంటలార్పే తాత్కాలిక చర్యగానే మిగిలిపోతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కూడా ఎంత కష్టపడినా రాజకీయ నాయకులు కలిసి వచ్చి వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే ఎటువంటి ఫలితం ఉండదని చెప్పేసి ఆయన బాంబు పేల్చారు. అండ్ ఇటీవల కాలంలో కూడా దక్షిణాసియాలో యువత తలుచుకుంటే ప్రభుత్వాలు ఎలా కుప్పకూలిపోయాయో కల్లారా చూసి పాక్ పాలకులకు తమ దేశంలోని అదే భయం పట్టుకుంది. ఒక్కసారిగా కాక్రోచ్లు చేసినటువంటి ఉధృతమైనటువంటి నిరసన ఇప్పుడు వీరికి భయాన్ని పుట్టించింది. ఇళ్లలో ఒక్కసారిగా వణుకున్నట్టుగా వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది. సో మొత్తానికి పాకిస్తాన్ లో ప్రస్తుతం సివిల్ వార్ లేదా శ్రీలంక లాంటి తిరుగుబాటు వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత ల్యాప్టాప్లు కానీ తక్కువ స్టైఫండ్లు యువతకు అక్కర్లేదని చెప్పి వారికి కావాల్సింది కేవలం మెరిట్ ఆధారిత ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పేసి నఖ్వీ ఈ సమ్మిట్ లో పేర్కొన్నారు. IMF బెయిల్అవుట్ ప్యాకేజీలపై బతుకుతున్న పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం అలాగే పన్నుల భారం భరించలేక సామాన్యులందరూ కూడా వీధులకు ఎక్కేటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ నెలకొంది. ఇప్పటికే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో తీవ్రమైన ప్రజా నిరసనలు అలాగే అంతర్గత భద్రతా సవాళ్లు కూడా ఓవైపు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఆల్రెడీ ఉంది. అయితే పరిస్థితులు చేతులు దాటకంటే ముందే పాకిస్తాన్ వ్యవస్థను కూడా సమూలంగా మార్చాలని ఆయన వేదికగా ఆయన ప్రతిపాదించారు. పరిపాలన సులభతరం కావడానికి అధికారాలను కింది స్థాయికి బదిలీ చేయాలని, అవసరమైతే కొత్త పరిపాలన విభాగాలు లేదా ప్రావిన్స్లను కూడా ఏర్పాటు చేయాలని సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. దేశాన్ని కాపాడుకోవడానికి PMLN, PPP మరియు ఇమ్రాన్ ఖాన్ కు చెందిన PTI పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఆయన చెప్పారు. అయితే ఈ కాక్రోచ్ అనాలజీ ద్వారా మోసిన్ నఖ్వీ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు ప్రస్తుతానికి క్లియర్ గా ఏంటంటే సమాజంలో అత్యంత అట్టడుగున ఉంటూ ఏ అధికారాలు లేని ఒక సాధారణమైనటువంటి యువతను అంటే కాక్రోచ్లుగా భావించే వారిని గనక నిర్లక్ష్యం చేస్తే వారొక్కసారిగా ఏకమై తిరగబడిస్తే పాకిస్తాన్ అన్యాయుధాలు కూడా లేదా సైనిక శక్తి కూడా ఈ వ్యవస్థను కాపాడలేవు అని చెప్పేసి ఆయన సమ్మిట్ లో మాట్లాడడం జరిగింది. కాక్రోచ్లు గనక తలుచుకుంటే వ్యవస్థను తలకిందులు కూడా చేయగలవు అని చెప్పేసి ఆయన సమ్మిట్ లో మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి దాయాది దేశం పాకిస్తాన్ ను ప్రస్తుతానికైతే కాక్రోచ్ల భయం అయితే వెంటాడుతోందనే చెప్పొచ్చు. అయితే ఢిల్లీలో కాక్రోచ్ల ధర్నాతో రాజీనామా చేశారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సో కాక్రోచ్లు అందరూ గనక కలిసి కట్టగలిపి ఒక ఉద్యమం గనక ఒక నిరసన గనక చేస్తే మన దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నా ఎలాంటి మనకు ఎన్ని ఉన్నా కూడా మనం మాత్రం ఓడిపోక తప్పదు, మనం సమూలంగా కూడా మార్పులు చేసుకోవాలని చెప్పేసి ఆయన సమ్మిట్ లో అయితే మాట్లాడడం జరిగింది. ఒక విధంగా కూడా వాళ్ళకు కాక్రోచ్ భయం అయితే పట్టింది అని అయితే ఇక్కడ ఈ విధంగా క్లియర్ గా అర్థమవుతోంది.